ప్రైజ్ లార్డమ్మా. ప్రైజ్ లేడమ్మా. ఇంతవరకు మీరు సేవలోకి ఎలా వచ్చారో, దేవుడు మిమ్మల్ని ఎలా రక్షించుకున్నాడో చెప్పారు. అయితే సేవలోకొచ్చాక ఈ ప్రారంభ దశలో మీ ప్రారంభం మొదలుపెట్టాక సేవ అనేది మీ అనుభవాలు ఎలా ఉండేవమ్మా? సేవ చేయాలి, సేవలో ఉండాలి, సేవలో నిలవాలనేది నాకెప్పుడూ లేదమ్మా. నేను కేవలము మరి మా వారు పరిపూర్ణంగా మార్చబడ్డారు. నేను కూడా మరి దేవుణ్ణి అధికంగా తెలుసుకుంటూ దర్శనాలు ఇలా దేవునిలో ముందుకు సాగుతున్నప్పుడు మేము ఖమ్మం ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాము. అంటే మేము అంతకుముందు చింతూరు ప్రాంతంలో ఉన్నాము. అక్కడి నుండి ఖమ్మం ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాము. అక్కడికి వచ్చేటప్పుడు కూడా నేను అసలు ఏ ప్రాంతానికి వెళ్తున్నామో కూడా ప్రభు ముందే రాత్రంతా కూడా కళ దర్శనంలో చూపిస్తూ ఉండేవారు, ముఖాముఖి దర్శనంలో చూపించేవారు. అలా ఖమ్మానికి వచ్చేసాం. ఖమ్మంకి వచ్చిన తర్వాతకి మేము ఒక ప్రాంతంలో కానాపురం అనే ఒక ప్రాంతంలో ఉన్నాం. ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు ఇంకెప్పుడు కూడా నా మనసు ప్రార్థన చేయాలి అని అలా ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. చేస్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతూ ఉండేవారు, స్వరంతో మాట్లాడుతూ ఉండేవారు. జరగబోయేటివి, జరుగుతున్నవి, జరగవలసినవి ఇలా ప్రభు చూపిస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కన ఉంటున్నవారు మరి మా ఇంటికి రావడము, వారు మామూలుగా మాట్లాడుతూ సందర్భంలో దేవుని గురించి మాటలు చెప్పడము, అలా చెప్పినప్పుడు వారు ప్రార్థన చేయమన్నప్పుడు వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు ప్రభు అనేక విషయాలు కూడా వాళ్ళ విషయాలు చూపిస్తూ ఉండేవారు. వాళ్ళకి చెప్పేవారు. చెప్పినప్పుడు వారి జీవితంలో అవి జరిగించబడుతూ ఉండేవి. అలా ఒకరిని బట్టి అలా వచ్చేవారు. అలా వస్తున్న సమయంలో ఆ ఇంటి వారు ఒక రెంట్కి తీసుకున్నవారు వెంటనే ఖాళీ చేపించేశారు. అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న అన్ని హౌసెస్ ఎక్కడ రెంట్ దొరుకుతాయని తిరిగామమ్మ. ఎక్కడ కూడా దొరకట్లేదు. ఒక రోజంతా ఏడ్చుకుంటూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక కలలో ఆ యొక్క మరి రోటర్ నగర్ అనే ప్రాంతంలో ఒక హౌస్ చూపించారు. ఆ హౌస్కి చక్కగా కొబ్బరి చెట్లు ఉన్నాయి, పాత బిల్డింగ్ టైప్లో ఉంది. అలా చూపించినప్పుడు నేను లేసి అనుకుని, ఇదేంటి ఈ రోటర్ నగర్ ఎక్కడో బిల్డింగ్ ఉంది, కొబ్బరి చెట్లు ఉన్నాయి, ఏంటి ఇల్లు చూపిస్తున్నారు ప్రభు అనుకున్నాను. తెల్లారి మాకు తెలిసిన ఒక సిస్టర్ గారు వచ్చేసి, అమ్మ అక్కడ ఒక హౌస్ ఉంది రోటర్ నగర్లో, మీరు చూద్దురు రండి అన్నారు. సరే అక్కడ ఎక్కడైతే మనకి హౌస్ కావాలి, ఎందుకంటే కాల్ చేయమని చెప్పారు కదా అని నేను వెళ్ళి ఆ ఇల్లు చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యపోయానమ్మా. ఎందుకంటే నాకు దేవుడు కల్లో చూపించిన హౌస్ ఎలా ఉందో సేమ్ అక్కడ చూసాను హౌస్. ఇంకేది ప్రభు కార్యం, దేవుడి చిత్తం అనుకొని ఇంకా అక్కడి నుండి మేము ఆ ఇంటికి అమౌంట్ కట్టేసి ఇంకా వచ్చేసాం. వచ్చాక ఇక నా సేవ అనేది అక్కడ ప్రారంభమైందమ్మా ఇంటిలో. వచ్చిన తర్వాతకి నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, అంటే నా పని ఏంటంటే ఉదయం లేవగానే ఇంకా పని త్వరగా 9 వరకు కంప్లీట్ చేసేసుకొని ఇంకా వెంటనే ప్రేయర్లో కూర్చునేదాన్ని. అలా ఆ రోజు ఇంకా ఆ పని చేసుకుంటూ కూడా దేవుని స్తుతిస్తూ ఉండేదాన్ని. స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ అలా పనిచేసేదాన్ని. ఒక దినం అలా చేస్తున్న సమయంలో అక్కడ నేను బట్టలు వాష్ చేస్తూ దేవుని స్తుతిస్తుంటే ఎక్కడి నుండి ఒక స్వరం వినపడుతుంది, ఇంత గంభీరమైన స్వరం. నా కుమార్తె అలివీని అనబడిన మేరీ అని ఒక స్వరం వినపడుతూ ఉంది. నేను అనుకుంటున్నాను, ఇదేంటి ఈ స్వరం ఎక్కడి నుండి వినపడుతుంది? నా పేరు పాత పేరు, నా హిందువులో ఉన్న పేరుటి అలివేని అనబడిన మేరీ అనబడిన నా కుమార్తె అని వినపడుతుంది ఎక్కడ అని అటుగా ఇటుగా చూశాను. ఎక్కడ చూసినా ఏమీ కూడా కనపడలేదు. అలా చూస్తూ పైకి చూశాను. ఎలా అంటే ఆ స్వరము ఒక ధ్వనిస్తుంది, భూమి అంతా కూడా అసలు ధ్వనిలాగే వినపడుతూ ఉంది. అప్పుడు ఆ యొక్క ధ్వనిలాగా వినపడుతున్నప్పుడు ఆ యొక్క మరలా ఆ స్వరము మాట్లాడడం, నా కుమార్తె ఇదిగో భూమి మీద ఉంటున్న అనేక దురాత్మ శక్తులపై, అంధకార శక్తులపై, అనేక వాటిపైన నీకు అధికారం ఇవ్వబడుతుంది అని చెప్తుంటే నేను ఆకాశం వైపు ఇలా చూస్తున్నాను. అలా చూస్తూ ఉండగా ఒక్కసారి అకస్మాత్తుగా ఒక మెరుపు వంటిది నా హస్తంలోనికి వచ్చేసింది. ఇంకా నేను వెనకకి అలా పడిపోయి ఇక ఒక రోజంతా బాడీ అంతా షవరింగ్ వచ్చేసాక ఏంటి నాకు ఇట్లా అయిపోయిందని అసలు నాకు అర్థం కాలేదు. వెంటనే మా ఆత్మీయ తల్లికి ఫోన్ చేసి అమ్మ ఇట్లా పరిస్థితి నాకెందుకు ఇలా జరిగింది, నా బాడీ అంతా షవరింగ్ వస్తుంది అంటే,
తనేమనుకుంటుంది, కలలో వచ్చిందేమో అనుకుంటుంది. దేవుడు నిన్ను దర్శించాడమ్మా, భయపడబాకు, దేవుడు దర్శించాడని తను చెప్పింది. నాకు ఇంకా అర్థం కావట్లేదు ఏంటి ఇలా జరిగిందని. అలా 3 days తర్వాతకి నేను రాత్రంతా కూడా ప్రేయర్లో కూర్చుండేదాన్ని. అప్పుడు మరలా దేవుని స్వరము ఒక ధ్వనిలాగా వినపడుతూ నా నోటి నుండి ఒక ప్రవచనం మాకు రిలీజ్ అవుతుంది. నా పక్కన మా తమ్ముడు, చిన్న తమ్ముడు ఉన్నాడు, మాతోటే ఉండేవాడు. వాడు కూడా ఇద్దరం కలిసి ప్రే చేసుకునేవారు. నేను ప్రవచిస్తుంటే వాడు వెంటనే అలా చూస్తూ ఉన్నాడు. ఇంకా ప్రవచనం ఆగిపోయిన తర్వాతకి ఏమైందిరా అంటే, ఇట్లా అక్క నువ్వు ప్రవచించావు, నువ్వు నీ నోటి నుండి ఒక వాకు నేను దేవుడు వాడుకోబోతున్నాడంటే బలంగా, అనేకుల మధ్యలో నేను బలంగా వాడుకోబోతున్నాడు అని చెప్తున్నాడు ప్రభు అని తను చెప్తున్నప్పుడు ఇంకా నేను అనుకున్నాను, నన్ను వాడుకోవడం ఏంటి ప్రభు, అసలు నేను ఈ పాటిదాన్ని, నన్ను ఎలా వాడుకుంటాడు అని నన్ను అయితే ప్రభు పిలుచటలేదులే అనుకున్నాను. ఇంకా తర్వాత కొన్ని ప్రాంతాలలో కొన్ని స్థలాల్లోకి మీటింగ్స్కి, గ్రౌండ్ మీటింగ్స్కు, థామస్ గారు మీటింగ్స్ ఇలా జరిగినప్పుడు వారు స్టేజ్ మీద ఉండి నా పేరు, నా ఇంటి పేరుతో సహా పిలిచి, నేను బహుబలంగా నేను వాడుకోబోతున్నాను కుమార్తె, తల్లి గర్భంలో రూపింపక ముందే నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అనినప్పుడు వారు స్టేజ్ మీదకి రమ్మన్నా నేను వెళ్ళలేదు, భయమేసి. అయినా నేను పరిచర్య చేయడం ఏంటి, నేను సేవ చేయడం ఏంటి, నాకు అసలు బైబుల్ తెలియదు, వాక్యం తెలియదు, నేను ఎలా చేస్తాను అనుకునేదాన్ని. ఇంకా అలా నా జీవితంలో అలా ముందు సాగుతున్నా. ప్రార్థన ఏంటి, ఉదయం అంతా ప్రార్థన చేసుకునేదాన్ని, రాత్రి అంతా ప్రార్థన చేసుకునేదాన్ని. ఇంకా ఎప్పుడైతే నేను అలా చూశానో, ఆకాశం నుండి ఆ స్వరం వినపడిందో, అప్పటి నుండి కూడా దేవుని స్వరము నాతో మాట్లాడుతున్నాడు. నా కుమార్తె, ప్రకటన గ్రంథం రాసిన యోహాను ఏ విధంగా నేను ప్రత్యేకించుకున్నానో నిన్ను నా విధంగా ప్రత్యేకించుకుంటున్నాను, ప్రత్యక్షత నీకు ఇస్తున్నాను, యోహానికి ఇచ్చిన ప్రత్యక్షత నీకు ఇస్తున్నాను అంటే, యోహాను ఎవరు ప్రభా, ప్రకటన గ్రంథం ఏంటి ప్రభా, ప్రత్యక్షత ఏంటయ్యా, నన్ను ఎందుకయ్యా నువ్వు ఇలా అంటున్నావు అనేదాన్ని. అంటే నాకు బైబిల్ గ్రంథం గురించి తెలియదు, వాక్యం తెలియదు, ఒకటి తెలుసు, ప్రార్థన చేసుకోవడం తెలుసు. ఆ ప్రార్థనే చేసుకుంటూ ఉన్న సమయంలో ఎక్కువ గంటలుగా 10 గంటలు, 15 గంటలు, 17 గంటలు అలా చేస్తున్నప్పుడు ఇలా దేవుడు ఒక స్వరము, నెమ్మది అయిన స్వరంతో ప్రభు మాట్లాడుతూ ఉండేవారు.